Hey guys, welcome back to channel Heavenly Homemade. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్తో సంక్రాంతి వ్లాగ్ స్టార్ట్ అయిపోయినట్టే. సో ఈరోజు స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇంటికి. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈసారి. సో కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే ఆయన మీటింగ్స్ అవి ఉన్నాయంట, ఆఫీస్ ఉంది. సో రేపు పొద్దున్న ఒక చిన్న వర్క్ ఉందన్నమాట ఇంటి దగ్గర. సో అందుకని ఇంకా ఈరోజు బయలుదేరాలి. కాబట్టి ఇంకా వర్క్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఆయనకి మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని కొంచెం లేట్గా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇంక అందుకే ఇంకేం ప్యాకింగ్ కూడా ఏం చేయలేదు. సో ఇప్పుడు కుకింగ్ చేసేసి తర్వాత ప్యాకింగ్, జిమ్కి వెళ్ళడం అన్నీ ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్గా చేసేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ. అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నీ ఈరోజు మీకు చాలా రోజుల తర్వాత చూపించబోతున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. చూద్దాం ఎలా రన్ అవుతుంది డే ఏంటి అని ఓకేనా. సో ఏంటి అంటే ఇంకా కుకింగ్ యాక్చువల్లీ ఇంట్లో వెజిటేబుల్స్ అవి ఉంటే పాడైపోతూ ఉంటాయి కదా, 1 వీక్ వరకు మళ్ళీ రాం కాబట్టి ఇంకా పాడవుతున్నాయని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఫినిష్ చేయడానికి కుకింగ్ ఎక్కువ చేసేస్తున్నాను. ఇంకా సాయంత్రం డిన్నర్కి కూడా ఇంకా బాక్స్లో ప్యాక్ చేసి పట్టుకెళ్ళచ్చు అని, ఎందుకంటే ఆఫీస్ మీటింగ్ ఉందన్నమాట. అన్నీ అయిన తర్వాత వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది మాకు. అండ్ ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో మధ్యలో ఆగి తినాలంటే చాకీతో ప్రాబ్లం కాబట్టి ఇంకా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను. సో ఇది బెండకాయ పులుసు చేస్తున్నాను. అండ్ ఇదేంటో తెలుసా, కొత్తగా మన ఇంటికి వచ్చింది. ఇది నేను లాస్ట్ 1.5 months నుంచి యూజ్ చేస్తున్నాను. అగారోది రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. చాలామంది లాస్ట్ టైం అడిగినప్పుడు అలా యూజ్ అవుతుందా లేదా అని చాలామంది బాగుంటుందని చెప్పారు. సో అందుకే తీసేసుకున్నాను. అండ్ ట్రై చేసి మీకు చూపిద్దాంలే అన్నట్టు ఇప్పటి వరకు చూపించలేదు అనమాట. చూపిస్తాను ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తే బాగుందా లేదా, నా రివ్యూ ఏంటో షేర్ చేస్తా. సో ఇక్కడ బెండకాయ పులుసు చేస్తున్నానండి. ఈ మధ్య ఇలాగా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సింపుల్ ప్రాసెసే, కానీ ఆయనకైతే సూపర్ నచ్చుతుంది. పులుసులు నాకు అంత పర్ఫెక్ట్గా రావు, కానీ ఇది చేసిన తర్వాత అర్థమవుతుంది అనమాట పులుసు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో ప్రాసెస్ అంతా మీరు చూసేశారు కాబట్టి ఇక్కడ నేనేం స్పెషల్గా మెన్షన్ చేయట్లేదండి. అండ్ ఇక్కడ ఆలుగడ్డ కూడా చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి, ఎక్కువ తినట్లేదు, బట్ ఉంటాయి ఇంట్లో కంపల్సరీగా. సో అందుకని అవి కూడా బాయిల్ చేసి ఫ్రై చేసేద్దామని బాయిల్ చేసి పెట్టాను. సో ఇదిగోండి కంప్లీట్గా చూపిస్తున్నాను ఒకసారి. ఇది అగారోది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట, ఆటోమేటిక్ క్లీనింగ్ మిషన్ ఇది. దీనికి బ్రష్ వస్తుంది, డ్రై వ్యాక్యూమ్ చేసుకోవచ్చు, మాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ప్లగ్ ఇలాగా ఈ రూమ్లో పెట్టేసాను. ఇంక ఈ రూమ్ అయితే పెద్దగా ఇంకా అడ్డుగా అనిపించదు అని చెప్పి. సో ఇది నేనైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. కంప్లీట్లీ నాకు అర్థమైన తర్వాత మీకు చెప్దామన్నట్టుగా కంప్లీట్ రివ్యూ షేర్ చేయొచ్చు కదా అన్నట్టు చూపించలేదు. సో దీనికి యాప్ ఉంటుంది అనమాట, స్మార్ట్ లైఫ్ అని చెప్పి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి కంపల్సరీ. సో అన్నీ ఆల్రెడీ మ్యాపింగ్ ఫస్ట్ చేసుకున్నట్లయితే వైఫై కనెక్షన్ అన్నీ చూసుకోవాలి. తర్వాత మ్యాప్ నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మ్యాప్ డ్రా అయిపోయి ఉంది. బట్ మనం అది ఫస్ట్ మ్యాప్ డ్రాయింగ్ చేయించుకోవాలన్నమాట. అది ఆటోమేటిక్గా చేసేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. సక్షన్ పవర్ కూడా చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. దీనికి 3200 PA సక్షన్ పవర్ ఉంది. సో ఇంటెలిజెంట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్ అదే చేసేస్తుంది అనమాట. సో క్విక్ ఫస్ట్ మ్యాప్ చేయించేసుకుంటే తర్వాత మనకి ఈజీగా అయిపోతుంది. మల్టిపుల్ సెన్సార్స్ ఉంటాయి దీంట్లో. దీనికి అది పడిపోవడం కానీ లేకపోతే దేనికైనా తగిలితే ఆ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. ఇక్కడ డస్ట్ కూడా వేసి మీకు చూపిస్తున్నాను జస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుంది ఏంటి అని. కింద వచ్చేసి ఇదిగోండి 2 ఉన్నాయి కదా, అవి మనం పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా 2 కూడా ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇది ఓపెన్ చేస్తే లోపల డస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ చేసుకుంటుంది. సో ఎంత డస్ట్ వచ్చిందో, నార్మల్గా మనం చేత్తో కూడా అంత నీట్గా క్లీన్ చేయలేమేమో. చూసారా ఎంత బాగా క్లీన్ చేసేసిందో. ఎస్పెషల్లీ చాకీ గారి బొచ్చు అవన్నీ డస్ట్ కానీ లోపలికి వరకు వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుంది. సో అదే దాని హెయిర్ అనమాట, అదంతా ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాపింగ్కి 2 క్లాత్స్, ఇవి ఎక్స్ట్రా 2 ఇచ్చారు ఇవి కూడా. అండ్ క్లీనింగ్కి కూడా బ్రషెస్ లాంటివి ఇచ్చారు. ఇంకా చిన్న బ్రష్ కూడా ఉంటుంది, అది నాకు కనిపించలేదు. ఇది జస్ట్ ఇలాగ స్టిక్ అయిపోద్ది అనమాట, ఇది ఎక్స్ట్రాగా ఇస్తారు. సో ఇది స్టిక్ అయిపోద్ది. ఇది మనం రిమూవ్ చేసేసుకుని వాష్ చేసుకుని వాడుకుంటూ ఉండొచ్చు. ఇది మాప్ చేసేటప్పుడు మాత్రం ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి ఇలాగా పెట్టేసుకోవచ్చు అనమాట మాపింగ్కి. చాలా నచ్చింది నాకైతే. ఇంటెలిజెంట్ సక్షన్ అడ్జస్ట్మెంట్ ఉందండి. అండ్ ఎడ్జెస్ కూడా మంచిగా క్లీన్ చేస్తుంది. దీంట్లో 250 ml ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ 240 ml ఆఫ్ డర్ట్ని కలెక్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. హార్డ్ ఫ్లోర్కి అలాగే కార్పెట్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ అనేది ఇలా ఫిల్ చేసేసుకుని మళ్ళీ అది పెట్టేసుకుంటే ఇది మాపింగ్కి యూజ్ అవుతుంది అనమాట. స్మార్ట్ యాప్ కంట్రోల్ ఉంటుంది, వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి. సో హ్యాపీగా మనం 2.4 GHz వైఫైకి కానీ హాట్స్పాట్కి కానీ కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. రీఛార్జబుల్ బ్యాటరీ వస్తుంది.
100 minutes వరకు ఇది రన్ అవుతుంది అనమాట. సో ఛార్జ్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా ఛార్జింగ్ డాక్కి వెళ్ళిపోద్ది. లేదంటే మనమే డాక్ అని ప్రెస్ చేసేస్తే ఇక్కడ యాప్లోనే అన్ని మనం చేయాల్సి ఉంటుంది. సో డాక్ అని ప్రెస్ చేయగానే అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు స్టాండర్డ్ ఎక్కువ ఈ మోడ్ వచ్చేసి సక్షన్ పవర్ అనమాట. ఇది నేను సౌండ్ చూపిస్తున్నాను చూడండి, సౌండ్ ఎంత వస్తుంది అని చెప్పి. ఇది మాన్యువల్ మోడ్. ఇదేంటంటే జస్ట్ రిమోట్ లాగా ఉంటుంది, రిమోట్ కంట్రోల్ కార్తో ఆడుకున్నట్టే అనమాట. సో ఎక్కడ స్పెషల్గా మనకు కావాలనుకుంటే ఇలా మాన్యువల్ మోడ్లో యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే అదే డైరెక్ట్ తీసుకెళ్ళి అదే ఫస్ట్ మ్యాపింగ్ చేసేసుకొని దాని తర్వాత స్లోగా అదే చేసేసుకుంటా ఉంటుంది. లేదు మనకు మాన్యువల్ మోడ్ కావాలంటే మాన్యువల్ మోడ్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. సో సైడ్ బ్రషెస్ 4 pieces వస్తాయి, క్లీనింగ్ బ్రష్ వస్తుంది, మాప్ 2 pieces వస్తుంది, ఛార్జింగ్ డాక్, ఛార్జింగ్ కేబుల్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో అది క్లీన్ చేస్తూ ఉంది, దాని పని చేసుకుంటుంది. ఇంకా నాకు పొద్దున్నే ఇంకా పనామి రాలేదనమాట, తను కూడా సంక్రాంతికి ఊరెళ్ళిపోయింది యాక్చువల్లీ. సో అందుకని ఇంకా నాకు ఇలాంటి టైంలో అయితే స్పెషల్లీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకెలాగో డిష్ వాషర్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా డిషెస్ అన్ని దాంట్లో వేసుకుంటున్నాను, ఇంకా అది క్లీన్ చేసుకుంటుంది. ఇక్కడ ఇటు పక్కన నేను వంట చేసేసుకుంటున్నాను. ఇంకా ఆలు అన్ని బాయిల్ చేసి పెట్టాను కదా, సో అది కూడా ఫ్రై చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ కొంచెం నేను ఎప్పుడు ఏంటంటే కొంచెం స్టవ్ మీద ఏదో ఒకటి స్టార్ట్ చేసేసిన తర్వాత అప్పుడు వాటర్ తాగడం కానీ ఇలాంటివన్నీ చేస్తా. సో దట్ నాకు కొంచెం అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా బ్రేక్ లాగా ఉంటుంది అనమాట. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఇంకా తాగుతున్నారా అని అడిగారు చాలామంది. తాగుతున్నా అండి. అండ్ ఇది దాని పని అది చేసుకుంటూ ఉంది. సో హ్యాపీగా మనం ఇదిగోండి డాక్ ఉంది కదా, అది ప్రెస్ చేయగానే దాని అంతటా అదే దానికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది అనమాట. సో చాలా నచ్చింది. డెఫినెట్లీ హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చండి దీని అయితే. నాకైతే చాలా నచ్చేసింది. ఇది చాలా కంఫర్టబుల్ ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే చేసుకుంటుంది. సో అట్లా నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. సో ఇక కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అట్టు వేస్తున్నాను. సో చూసారు కదా, ఇంకా కంప్లీట్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ కూడా కంప్లీట్ చేయడానికి అట్టు కూడా వేసేసాను. అండ్ ఇంకా ఆలు ఫ్రై చేశాను, ఇంకా బెండకాయ పులుసు చేశాను. ఇది మధ్యాహ్నానికి ఇంకా డిన్నర్కి కూడా. సో ఇంకా అలా బాక్స్ పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకా లంచ్ ఇక్కడే చేసేసి వెళ్దాం అనుకుంటున్నాము, ఎలాగో లేట్ అవుతుంది అని చెప్పి. హాయ్ గైస్, సో ఇప్పుడే కుకింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను జిమ్కి రెడీ అయిపోయా. సో వెళ్ళి వచ్చేసిన తర్వాత ప్యాకింగ్ అంటే ఆల్రెడీ నేను బట్టలు అవన్నీ సైడ్కి పెట్టేశాను. సో జస్ట్ వచ్చిన తర్వాత అన్నీ ట్రాలీ బ్యాగ్లో పెట్టేయడమే. సో ఆ ప్యాకింగ్ ఇంక వచ్చాక చేయాలి. ఇంకో 1 hour అయినా జిమ్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి చేసేసి మళ్ళీ మమ్మల్ని కలుస్తా, ఓకేనా? బాయ్. ఇలా జిమ్ వీడియోస్ చూపించి మీకు లిటరలీ 2 months అయిపోయినట్టుంది కదా, చాలా డేస్ అయిపోయింది. నేను కూడా అంత బ్యాక్ టు రొటీన్ లాగా వెళ్ళలేదు. సంక్రాంతి అయ్యాక కూడా చాలా టైం పట్టిందనమాట. బట్ సంక్రాంతి వీడియోస్ అన్నీ లేట్ అయిపోయాయి బికాస్ ఆఫ్ దుబాయ్ వ్లాగ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి. నేను ఊరి నుంచి వచ్చాక సిక్ అయ్యానని చెప్పాను కదా, దానివల్ల మిగతా అన్నీ కూడా లేట్ అయిపోయాయి. ఏమనుకోకండి, బట్ ఎంజాయ్ చేయండి. అందరివి ఒకేసారి వస్తే చూడడానికి కష్టంగా ఉంటుంది కదా. సో మనది డిఫరెంట్ టైంలో వచ్చింది కాబట్టి రిలాక్స్డ్గా చూడొచ్చు. సో హ్యాపీగా చూసేయండి. ఇంకా ప్రోటీన్ షేక్ తాగేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను 1 week మిస్ అవుతాను కదా, అందుకే కంపల్సరీగా వచ్చాను ఈరోజు కావాలని. అండ్ జిమ్ నుంచి వచ్చేలోపు నేను మీకు ఈ బ్యూటిఫుల్ శారీ షేర్ చేస్తా. ఇది అనన్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా అండి. బెనారస్ టైప్ బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. శారీ కూడా బాగా ట్రెండ్ అయింది. సో అందుకనే తీసుకున్నాను అనమాట. శారీ అయితే కొంచెం రఫ్ అనిపించింది నాకు కట్టుకోవడానికి. మరి మేబీ కొంచెం ఎక్స్పీరియన్స్ బాగా ఉంటే రోజు కట్టుకునే వాళ్ళకైతే ఈజీగానే కట్టేసుకుంటారేమో. బట్ నాకైతే కొంచెం కట్టుకోవడానికి ఇబ్బంది అనిపించింది. బట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు. బ్లౌజ్ కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ జిమ్ నుంచి రాగానే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ముందు రోజే ఇంకా బట్టలన్నీ బయట పెట్టాను, ఏమేమి పట్టుకెళ్ళాలి అన్నట్టుగా కొన్ని సాగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఈసారి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఎక్కువ బట్టలు తీసి బయట పెట్టాను. అంటే ఈసారి ఏం డిసైడ్ అయ్యానంటే కొత్త బట్టలు స్పెషల్గా సంక్రాంతి కోసం అన్నట్టు ఏం తీసుకోవద్దు అని చెప్పి డిసైడ్ అయ్యా. శారీస్ అయితే ఉన్నాయి, 2 కొత్త శారీస్. ఈ మధ్య నేను డిజైన్ చేశాను కదా ఒక శారీ, అలాగా ఆ శారీస్ వేసేసుకుందాము. అండ్ డ్రెస్సెస్ కూడా ఆల్రెడీ కొన్ని లిటిల్ థింగ్స్లో అవి చూపిస్తూ ఉన్నాను కదా, సో అలాంటివి ఏమైనా చూసుకుని వేసేసుకుందాము అని చెప్పేసి ఒకసారి వేసుకున్నవైనా పర్లేదని చెప్పి తీసుకున్నాను. నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను కానీ కొన్ని ఆఫర్స్లో అదిని. మామూలు డ్రెస్సెస్ లాంటివి అయితే ఏమీ తీసుకోలేదు కొత్తవి, ఆల్రెడీ ఉన్నవి మీషోలోవి అట్లాంటివన్నీ
ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఏది వేసుకెళ్ళాలి అని. ఎప్పుడైతే సంక్రాంతికి స్పెషల్గా షాపింగ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ ఆ బట్టలు పెట్టేసుకుంటాం, బట్ ఈసారి అలా చేయలేదు కాబట్టి వేరేగా పెట్టాను అనమాట. అండ్ ఇవి అమెజాన్ పార్సిల్స్ వచ్చాయి. అన్నీ ఏవైతే పార్సిల్స్ వచ్చాయో అవన్నీ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను వెళ్ళే ముందే, మళ్ళీ వచ్చాక ఇబ్బంది అవ్వద్దు అని చెప్పి. ఈ శారీ ఒకటి స్పెషల్గా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అరణ్య కలెక్షన్స్ నుంచి ఆర్డర్ పెట్టి చాలా రోజులు అయింది కదా అని చెప్పి పెట్టాను. నాకు చాలా బాగా నచ్చింది, అందుకే చూసుకుంటున్నాను. బట్ సంక్రాంతికి ఏం తీసుకెళ్ళట్లేదు దీన్ని. హాయ్ గైస్, ఇల్లు అయితే గందరగోళంగా ఉంది, బట్ ప్రస్తుతానికి మనం ఏం చేయలేం. ఏదో ఎలా ఉందంటే మొత్తం ఇల్లంతా సర్ది తీసుకెళ్తున్నట్టు ఉంది నాకైతే. అన్ని ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. అండ్ రెడీ అయితే అంటే మీటింగ్లో ఉన్నారు, సో రెడీ అయితే వెళ్ళిపోవడమే. హాయ్ చొక్కీసు, డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? కన్నా ఇక్కడ చెప్పులు పట్టుకెళ్ళారా? కన్నా ఇక్కడ చెప్పులు పట్టుకెళ్ళారా? అయ్యే పట్టుకెళ్ళారు కదా. చాకీ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. క్యూ 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 బుజ్జు బేబీ. చాకీ బూమరాంగ్ చేతల్లి చాకీ బూమరాంగ్. అండ్ ఇక్కడ వెళ్ళే ముందు ఇంకా దండం పెట్టేసుకొని స్టార్ట్ అవుతాము. అండ్ ఈ టాప్ గురించి కూడా లాస్ట్ ఐకియాకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. అది చాలా ష్రింక్ అయిపోయింది యాక్చువల్లీ, ఇప్పుడు టైట్గా అనిపిస్తుంది. అప్పుడు చాలా లూజ్గా ఉండింది, XXL ఎంత ఆర్డర్ పెట్టేశాను నేను, బట్ ఫుల్ ష్రింక్ అయిపోయింది అనమాట. జియోలోనే తీసుకున్నట్టున్నాను ఈ టాప్. చూడ్డానికి బాగుంది కానీ మరీ ఎక్కువ ష్రింక్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ 4:35 ఆ టైంకి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మేము. ఆ రోజు అస్సలు ఇంకా వెళ్ళబుద్ధి కాలేదు, చాలా లేట్ అయిపోయేసరికి బద్ధకంగా అనిపించింది. అంటే మిడ్నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి ఎలా అనిపించింది, బట్ తప్పదనమాట. ఇంకా నెక్స్ట్ డే కంపల్సరీ, అంటే ఇంకా 2 days ఉంది సంక్రాంతికి, కాకపోతే 3 days ఉంది సంక్రాంతికి, కాకపోతే ఇంటి దగ్గర ఒక వర్క్ ఉందన్నమాట, సైన్ చేయాల్సింది ఒకటి. సో కంపల్సరీ వెళ్ళాలి నెక్స్ట్ డేకి, మళ్ళీ హాలిడేస్ కదా. సో అందుకని ఇంకా లేట్ అయినా ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. అందుకే ఆఫీస్ ఇవన్నీ చూసుకుని స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా బద్ధకంగా అనిపించింది అనమాట. అన్ని పనులు చేసుకుని అదే రోజు ప్యాకింగ్ అన్నీ చేసాం కదా, సో చాలా బద్ధకంగా అనిపించింది ఆ రోజు వెళ్ళాలంటే. ఈ జర్నీ అయితే ఇంకా వెళ్తూనే ఉంది. ఆ రోజు మరి నైట్ స్టార్ట్ అవ్వడం, దట్టు ఇంకా అందరూ ఒకేసారి స్టార్ట్ అయినట్టున్నారు, ఫుల్ రష్ ఉన్నాయి రోడ్స్. ఇప్పుడే చాకీగడికి వాకింగ్ స్టార్ట్ అయింది. ఎవ్రీ 1 hourకి ఇలా దిగి బోల్డ్ టైం వేస్ట్ అవుతుంది. మనం వీడియో ఇప్పుడు చేద్దామా చాకీ, ఒక రీల్ చేద్దాం. డాగ్ వాంటర్ అంట, అలా దిగి వదిలేసి వేసుకెళ్ళిపోతానండి కారు. అలా ట్రై చేయండి సార్, చూద్దాం. చాకీగాడు ఉండగలేమో కానీ మీరు ఉండలేరు కన్నా. సో యాక్చువల్గా ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి నార్మల్లీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే 8 hours 8.5 hours అట్లా పట్టేస్తుంది. బట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు 6 hours అలా వెళ్ళిపోయాం లాస్ట్ టైం. సో అలాగే వెళ్ళిపోతాం కదా అనుకున్నాం, అందుకే కొంచెం లేట్ అయినా అలా బయలుదేరాం. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట, అంటే చాలామంది ఆ రోజే స్టార్ట్ అయినట్టున్నారు. సో చాలా లేట్ అయింది మాకు వచ్చేసరికి 1 అలా అయిపోయింది. సో ఇంకొచ్చేసాం ఇంటికి అయితే. సో ఇంటికి వచ్చాక సరిగ్గా ఎండ్ కూడా చేయలేదు నేను బ్లాగ్ని, ఇంకా ఫుల్ లేట్ అయింది కదా. సో నెక్స్ట్ డే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? సో లాట్స్ ఆఫ్ లవ్ అండి, సీ యూ సూన్, బాయ్.